టీజీ దోస్తుకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కామన్గా ఒక డౌట్ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక కాలేజ్లో మనకు అలాట్ అవుతుంది, సీట్ అలాట్ అవుతుంది. తర్వాత మనం ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేసుకుంటాం కదా, అంటే ఆ కాలేజ్కి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అనేవి చూపించి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటాం. ఇది అంతా ఓకే, కానీ మనం ఉండటానికి హాస్టల్ ఎట్లా అని అడుగుతున్నారు. ప్రతి కాలేజీకి హాస్టల్ ఉండదు. సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి తను కరీంనగర్లో ఉంటున్నాడు అనుకోండి, కాకపోతే తనకు సీట్ మాత్రం వరంగల్లోనో హైదరాబాద్లోనో వచ్చింది. మరి ఇప్పుడు హాస్టల్ ఎట్లా? ఆ కాలేజీకి హాస్టల్ లేదు అంటే ఇప్పుడు ఆ కాలేజీ సరౌండింగ్లో మనకు నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ హాస్టల్స్ విషయం అట్లా వదిలేయండి. గవర్నమెంట్ హాస్టల్స్ ఎట్లా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట మనకి. సో మనకు బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అంటే ఇట్లా కమ్యూనిటీ హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు ఈ పాస్ అప్లికేషన్ చేస్తాం కదా, మనము ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేస్తాం కదా. సో ఈ స్కాలర్షిప్ ఎంత అయితే మనకు వస్తుందో ఈ స్కాలర్షిప్ అనేది ఆ గవర్నమెంట్ బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కావచ్చు, వాళ్ళు స్కాలర్షిప్ తీసుకుని మనకు ఇయర్ మొత్తం కూడా మనకు ఫుడ్, అకామిడేషన్, రూము ప్లస్ ఫుడ్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదన్నమాట. సో మీరు మా కాలేజీకి హాస్టల్ లేదు, వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాను కానీ మరి ఆ కాలేజీకి హాస్టల్ లేదు, ఒకవేళ ఆ కాలేజీలో సీట్ వస్తే ఎట్లా అనే టెన్షన్ అక్కర్లేదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మనకు ఈ హాస్టల్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ గవర్నమెంట్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, సో వీటికి అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం మన హాస్టల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, మనకు హాస్టల్లో సీట్ అలాట్ అయిందా లేదా అనేది కూడా మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో అది కూడా నేను ఇంతకుముందు వీడియో చేసిన, హాస్టల్ అప్లికేషన్ ఎట్లా చేయాలి, ఏంటి డీటెయిల్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మొత్తం కూడా క్లియర్ కట్గా వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన, అండ్ అట్లాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టిన. క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి, మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అయితే, డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, టెన్షన్ ఏం అవసరం లేదు. సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి మీకు మీ కాలేజ్ నేమ్ కొట్టి ఆ కాలేజీ సరౌండింగ్లో ఏమైనా హాస్టల్స్ ఉన్నాయా, గవర్నమెంట్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, మ్యాక్సిమం ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, బట్ గవర్నమెంట్ హాస్టల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో చెక్ చేసుకోండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.